ఇది వచ్చేసి మనది రెయిన్ వాటర్ స్టోరేజ్. ఇది దాదాపు మనకు ఒక 15,000 లీటర్స్ ఇందులో పడతాయి. ఇది వచ్చేసి 3 years వరకు వస్తుంది. సపోజ్ 2 సంవత్సరాలు వర్షం పడకపోయినా మనకు నీళ్ళు తాగొచ్చు ఇందులో. ప్లస్ దీనిది ఆల్కలైన్ టెస్ట్ ఒకటి చేద్దాము. ఇది తీసుకున్నాము రెయిన్ వాటర్, ఇదేమో మన బోర్ వాటర్. ఈ రెండు టెస్ట్ చేద్దాము. ఇదేమో పిఎస్ లెవెల్ చెక్ చేసేది, టీడీఎస్ ఒకటి. ఇది చార్ట్ అన్నట్టు, యాసిడ్ పర్సెంటేజ్, న్యాచురల్ ప్లస్ ఆల్కలైన్. ఇది ఎంత ఎక్కువ ఉంటే అంత ఆల్కలైన్ ఎక్కువ ఉన్నట్టు లెక్క. ఓకే, ఇది వచ్చేసి పిహెచ్ స్కేల్ ఆల్కలైన్. ఇదంతా ఆల్కలైన్ పర్సెంటేజ్, ఇదంతా యాసిడ్ అన్నట్టు. ఇదంతా ఎంత డార్క్ రెడ్ అవుతే అంత యాసిడ్ లెవెల్స్ ఉన్నట్టు. ఇది న్యాచురల్, ఇది తాగొచ్చు. చూద్దాం. ఇదేంది న్యాచురల్ అన్నట్టు. ఇది ఇప్పుడు మన బోర్ వాటర్ ఎక్సలెంట్, ఇది తాగొచ్చు. నేను ఇట్లా చూపిస్తాను. న్యాచురల్, రెడ్డిస్ లేదు, ఇది తాగొచ్చు. అయినా కానీ మనం రెయిన్ వాటర్ తాగాలని ఇది తీసుకున్నాం. అంటే రెయిన్ వాటర్ కూడా కలెక్ట్ చేస్తున్నాం. 1 2 3 చూడండి. ఇదే మనం వేసింది, పిహెచ్ స్కేల్దే వేసాము. చూడండి ఎంత బాగుంటుందో ఇది. చూడండి, దాదాపు 9 ఉంది మనకు. ఎక్సలెంట్ వాటర్ అన్నట్టు. అట్లా ప్రతిదీ ఏది ఖర్చు పెట్టాలో దానికి పెట్టాలి. ఒకసారి పెట్టుకున్నా అనుకోండి అన్ని జనరేషన్లోకి వస్తాయి. అంటే పాడయ్యేది ఏముండదు. ఎప్పుడైతే సూర్యకిరణాలు వెళ్ళాయో ఎక్సలెంట్గా మనం తాగుకోవచ్చు. ఇప్పుడు టీడీఎస్ చూద్దాం. మామూలుగా మనకు 300 ఉంటే ఎనఫ్, అంతకంటే ఎక్కువ ఉంటే తాగొద్దు. శరీరానికి ఎక్కువ లవణాలు మినరల్స్ వెళ్తాయి, దానివల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది వచ్చేసి దీంట్లో మనం ఆన్ చేసుకోవాలి. చూడండి ఎక్సలెంట్. 246 250 వరకు ఉంది, కనబడుతుందా? 250 టీడీఎస్ దీని లెవెల్. 300 వరకు ఎనఫ్, ఎక్సలెంట్ వాటర్. ఇప్పుడు ఇది అయిపోయింది. ఇది చూద్దాం. ఇది చూడండి, అంటే 92 ఉంది. అంటే మనకి ఎంత తక్కువ ఉంది? 90 అన్నా కానీ ఒక 60% తక్కువ ఉంది. దాన్ని మనం ఏం చేస్తామంటే దీన్ని ఇది పోస్తాం. ఎంత ఉంది? 185 ఉంది. ఎక్సలెంట్ అన్నట్టు. ఇప్పుడు 2 కలుపుట్ల మనకు దీనిది టీడీఎస్ వచ్చేసి 185% ఉంది. 150 వరకు ఎక్సలెంట్, 30 ఉంది కాబట్టి పర్వాలేదు అన్నట్టు. నాకెందుకంటే ఈ భూమి పోషకాలు కూడా అనేక ఔషధ మొక్కలు ఉంటాయి, అది మిస్ కాకుండా నేను 2 కలిపి తాగుతాను. అప్పుడు 185 అనేది ఎక్సలెంట్ అన్నట్టు. ఇది ప్రూవ్డ్. ఇది మనకు ప్రతి ఒక్కరు ఇట్లా రెయిన్ వాటర్ మనం చేసుకున్నాం అనుకోండి, ఒకటి ఆ డబ్బా కొని ప్లాస్టిక్లో తాగే అవసరం ఒకటి ఉండదు. మళ్ళీ అందులో మినరల్స్ లేక మోకాళ్ళు అరిగిపోతున్నాయి. ఇప్పుడు చాలామంది మోకాళ్ళు అరిగిపోయి ఇబ్బంది పడుతున్నారు. మొన్న ఒక డాక్టర్ ఫోన్ చేసి మా మనమడు ఇట్లా ఆడుకుంటున్నాడు, దెబ్బలేని తలగాలి కానీ లోపల బొక్కిరిగిపోయిందని చెప్పింది. అంటే ఆ బోన్స్ అనేది అంత వీక్ అయిపోయాయి. చిన్న పిల్లలు అసలు పడ్డా ఏం కావద్దు, ఆ స్టేజ్లో ఉన్నాము. కాబట్టి దయచేసి మనకు రెయిన్ వాటర్ కట్టుకున్న వాళ్ళకు బాగుంటుందని నా మనవి. 3 months 3 months అంటున్నాను. 15 days అయింది. పుట్టంగానే బయటకు వచ్చేస్తాయి, ఒక్కరోజు ఉంటాయి. సరిగా పెట్టవే వేలు, ఎందుకు అంత టెన్షన్? నిలబడింది. ఇయ్యం సంక్రాంతి కాదు పాపం, వదిలేని వాళ్ళ అమ్మ వస్తుంది, వెతుక్కుంటుంది, వదిలేండి. 1 month వరకు మిల్లెట్స్ వేస్తాను. అవునా? అదిగో వచ్చేసింది బాబోయ్. మిల్లెట్స్, ఓమ వాటర్ వేస్తాను. ఆహా, అదో ముక్క మళ్ళీ వాళ్ళు ముక్క తినడం తిరుగుతూనే ఉన్నాయి అలాగే. మేడం భోజనానికి ముందు ఒక కషాయం ఇచ్చారు, దాని గురించి ఫస్ట్ తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మేడం మాకు ఇచ్చిన కషాయం ఏంటి అసలు, అది చెప్పండి ఫస్ట్. అందులో లెమన్ గ్రాస్ వేసాను, మింట్ వేసాను, తులసి 2 టైప్, తులసి 4 రకాలు వేసాను, అల్లం వేసాను, మిరియాలు వేసాను, అన్నీ వేసి బాయిల్ చేశాను అనమాట. సొంటి కూడా. రైట్. సొంటి. సో దివ్య ఔషధాలతో ఉన్న కషాయం అనమాట. కోల్డ్ కానీ సిక్నెస్ ఉంటే, ఏదైనా హెడేక్ ఉంటే మేము ఇలా చేసుకొని తాగుతాం అనమాట. న్యాచురల్గా ఎక్కడ ఉన్న వాటితోనే చేసుకొని తాగుతాం అనమాట. రైట్. కానీ సిటీకి ఇంత దూరంగా, అన్నింటికీ దూరంగా, అందరికీ దూరంగా ఇలా బతకడం, ఇలా జీవించడం ఎలా అనిపిస్తుంది మీకు? కంప్లీట్గా ఇక్కడే ఉంటున్నాం కాబట్టి హెల్త్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది నాది. చాలా వీక్లీ 1-2 times అలా వెళ్ళేదాన్ని హాస్పిటల్కి. ఇప్పుడు అది కూడా లేదు. కంప్లీట్గా నేచర్ క్యూర్ చేసినట్టే నాకు. అంటే ఏంటండి మీ ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం? నాకు సైనస్, డస్ట్ ఎలర్జీ, కొంచెం బయటికి వెళ్ళినా జర్నీ చేసినా హెడేక్ స్టార్ట్, వామిటింగ్ సెన్సేషన్స్ ఉంటాయి.
ఇవన్నీ చాలా మటుకు తగ్గాయి నాకు. ఇలా ఇక్కడ నేచర్ చాలా క్యూర్ చేసింది ఇందులోకి వచ్చాక. సరే, ఈ సందర్భంగా ప్రేక్షకులందరికీ, యంగ్స్టర్స్ కానండి, పేరెంట్స్ కానండి, ఏం చెప్తారు? సిగ్నేచర్ టీవీ వారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు చెప్తున్నాము. ఎందుకంటే మనం ఎంత చేసినా కానీ వేరేళ్ళకి రీచ్ కావాలంటే ఇట్లాంటి మీడియా ఉంటేనే మనం రీచ్ అవ్వగలుగుతాం. నా ఉద్దేశం ఏంటంటే, ఇన్ని రోజులు మనను భూమి ఎంతో అద్భుతంగా కాపాడింది. ఇప్పుడు మన అవసరం భూమికి ఉంది. దయచేసి అందరికీ చేతులెత్తి ఎమోషనల్ అవుతున్నారా? అంటే మొక్కేది ఏంటంటే, ప్రతి ఒక్కరూ తమ వంతు సాయంగా భూమిని కాపాడే ప్రయత్నం చేయాలని ఈ ఛానల్ తరఫున వేడుకుంటున్నాను. ఎందుకంటే రాబోయే తరాల వారికి మన ముందు అట్లా విలవిలలాడుతుంటే చూడలేము. కాబట్టి దయచేసి అందరూ భూసేవ, గోసేవ చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీలో ఎవరికైనా ఈ ప్రకృతి వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ ఉండి వాటి గురించి తెలుసుకోవాలని అనుకుంటే కనుక డెఫినెట్గా మీరు ఇక్కడికి వచ్చి వారాంతంలో ఇక్కడ మొత్తం అంతా మీకు తెలియని విషయాలను తెలుసుకుంటూ మీరు కూడా అలా ఆ పద్ధతిలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అందరికీ నమస్కారం.